అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బచ్చలకూర జోసెఫ్ రావణ్ పేరు హిందువుల పేరు పెట్టుకోవడం జరిగింది. సరే, మరి ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి కులమేమో చౌదరిగా ప్రమోట్ చేసుకుంటాడు. సరే, మరి ఒక దళితులకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే కులమేమో ట్యాగ్ ఏం తగిలించుకుంటాడంటే చౌదరి అని చెప్పేసి తగిలించుకుంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? సనాతన హిందూ ధర్మాన్ని తిడతాడు, అదేవిధంగా కాపు ప్రజలని సామాజిక వర్గాన్ని తిడతాడు. అదేవిధంగా అతి ముఖ్యంగా ఇతని యొక్క పాత్ర ఏంటి, ఇతని అంటే వర్క్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. అంటే రావణ్ చౌదరి అని చెప్పేసి ప్రజలందరికీ ప్రమోట్ చేసుకుంటాడు, సనాతన హిందూ ధర్మాన్ని తిడతాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇతని యొక్క పని. సరే, మరి ఇతని యొక్క పూర్వాపరాలు, ఇతని డీటెయిల్స్ ఏందనేది ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. ఇతను క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి దళితుడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అతి తొందరలో ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మరి ఇతను మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరందరూ ఖచ్చితంగా వినాలి. ఇతను నిజంగా దేశద్రోహ, రాజద్రోహ, ధర్మద్రోహ, రాష్ట్రద్రోహ, మరి హిందూ వ్యతిరేక అనేది మీరే కమెంట్ రూపంలో తెలియజేస్తారు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. హిందువులు సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అడవిలో అడుక్కు తిని హిందువులను వ్యతిరేకిస్తారు. ఇప్పుడు విన్నారు కదండి, సనాతన ధర్మాన్ని ఏ విధంగా మాట్లాడాడు. అదేవిధంగా మరి ఇతనికి నేను ఈరోజు ప్రధానంగా ఇతని పైన ఎందుకు వీడియో చేయాల్సి వస్తూ ఉందంటే, సరే మరి అతనికి ఆల్రెడీ చట్ట ప్రకారము శిక్షలు పడతా ఉన్నాయి, కేసులు కూడా పెట్టడం జరిగింది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా అతని మీద వెళ్ళేటువంటి ప్రొసీజర్ వెళ్తా ఉంది. కానీ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రావణిని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం అనేది ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఓట్లేస్తేనే ఆయన గతంలో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని కులాల ప్రజలు కూడా ఓట్లేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అనేది మరిచిపోయి ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ యొక్క ట్వీట్ సాక్షిగా మనం ఏమని మాట్లాడుకోవచ్చు అండి. ఈరోజు రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే ఆయన ఓడిపోయిన తర్వాత ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి నందిపల్లె విలేజ్లో శివాలయం ఓపెనింగ్కి వచ్చి యజ్ఞం చేస్తే అక్కడ కూడా హిందూ ధర్మాన్ని అంటే ప్రసాదాలు అగ్నిలో వేయాల్సినటువంటి సమిధలను కూడా పూజారి చేత వేపించడము, మరి ప్రసాదాలని స్వీకరించకపోవడము, తీర్థాన్ని స్వీకరించకపోవడం, ఇవన్నీ ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా మేము హిందూ ధర్మాన్ని కూడా గౌరవిస్తాననేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలందరూ, అతి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు, ఆచరించేటువంటి వ్యక్తులు ఇది గమనించాలి. హిందువులందరినీ నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అనేది గత కొంతకాలం నుంచి మీరు చూసినట్లయితే ఆయన హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి కూడా ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అసలు ఒకవైపు ఏమో తీర్థ ప్రసాదాలు స్వీకరించరు, ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్లో సంతకం పెట్టండి అంటే తిరస్కరిస్తారు, నా మతం మానవత్వము అంటారు. మరి ఈ విధంగా ఒక ధర్మాన్ని సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. అది ఎప్పటి వరకు అవతలి వారి యొక్క మనోభావాలను దెబ్బతీనంత వరకు ఆ యొక్క హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందనేది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే రావణ్ దాని పరిధిని దాటి ఈరోజు ధర్మాన్ని అటు ఈరోజు భారతదేశం అంటేనే భారత్ అనే పదమే హిందూకు పదం సంబంధించినటువంటి పదం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒకవైపు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి రావణికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా ట్వీట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా అంటే ఒకవైపు ఏమో సపోర్ట్ చేస్తారు, హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ తిట్టే వాళ్ళని సమర్థిస్తాడు, మరొక వైపు హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి పిలుపునిస్తారు. అంటే ద్వంద్వ వైఖరి, నాలుక మడత పెట్టేటువంటి వైఖరి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అవలంబిస్తున్నారనేది ఈరోజు ప్రజల ముందర స్పష్టంగా ఉంది. మరి హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఆయన పిలిపివ్వడం జరిగింది. గతంలో ఇదే రామతీర్థంలో రాముడి తల తీసేసినప్పుడు ఎందుకని లేదు ఆయన హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి అదే రకంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైతే మరి ఆనాడు హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. మరి అదేవిధంగా సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలోనే కల్తీ జరిగింది, రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడారనేది కూడా ఆనాడు ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి హేరామ్ సేవాంధ్ర అని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క చోట అపవిత్రమే, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చోట అపవిత్రం చేశారు. అంతర్వేది రథాన్ని అయితే తగలబెడితే ఏవో తగలబెట్టేశాయని చెప్పేసి కూడా కథలు చెప్పారు. అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు హిందూ వ్యతిరేక అనేటువంటిది ఇప్పుడు
క్లియర్గా ఈ రావణి విషయం ద్వారా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇతని పైన రావణి అనేటువంటి వ్యక్తి పైన, ఆ వ్యక్తిని సమర్థించేటువంటి వారి పైన కూడా భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 295A కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు. ఎందుకంటే ఒక మతాన్ని కానీ ఒక ధర్మాన్ని కానీ ఎవరైనా మతపరమైన విద్వేషపూరితమైనటువంటి చర్యలు, సమాజంలో సంఘ విద్రోహ శక్తుల్లాగా రెండు మతాల మధ్య వైరం పెంచే విధంగా ఎవరు మాట్లాడినా సరే అది దేశద్రోహము, ధర్మద్రోహం కింద ఖచ్చితంగా పరిగణించాలి. ఖచ్చితంగా ఇతని పైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళపైన కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.